అందరికీ జై భీమ్. నేను మీ చప్పిడి రవిశంకర్. భారతదేశంలో ఢిల్లీ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద గత 2 రోజుల క్రితం వేల మంది విద్యార్థులు సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా వివిధ పార్టీ నాయకులు వీరందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, పేపర్ లీక్ అయిందని, ఆ లీక్ అయిన సందర్భంలో చాలామంది నిరుపేద విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. వారికి అండగా అదేవిధంగా నీట్ ఎగ్జామ్ని లీకేజ్ చేసిన దానికి కారకులైన వారిని, అదేవిధంగా కేంద్ర మంత్రిని, విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలని, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా వారికి చేయాలని చెప్పేసి ఢిల్లీ నడిబొట్టులోని జంతర్ మంతర్ వద్ద వేల మంది యువకులతో, వేల మంది విద్యార్థులతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారి మీద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులను పంపించి వారిని చంద్రవదంగా ఎటబడితే అటు కొట్టి టియర్ గ్యాస్, బాష్పవాయు ప్రయోగించి, అదేవిధంగా వాటర్ క్యాన్ ప్రయోగించి చాలా బీభత్సం చేసి శాంతియుతంగా చర్చలకు పిలవాల్సిన ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని చెప్పేసి శాంతియుతంగా ప్రశ్నించిన విద్యార్థుల మీద, ప్రశ్నించిన రాజకీయ పార్టీల మీద వారు పోలీసులతో దాడి చేయించడం అత్యంత హేయమైన చర్యగా దళిత హక్కుల పోరాట సంఘం మరియు జై జనం పార్టీ మేము అభివర్ణిస్తున్నాం.